హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్. దిస్ ఈజ్ ఫీనెహాస్. ఆరాధన, పరిశుద్ధాత్మకు ఆరాధనకు చాలా దగ్గర సంబంధం ఉంది. చాలా సందర్భాల్లో ఆత్మచేత నింపబడుట లేక ఆత్మవరాలు పొందుట ఆరాధన సమయంలోనే జరుగుతుంది. అందుకే సాతాను తన అనుచరుల్ని ఆరాధనకు వ్యతిరేకంగా బోధించడానికి పురిగొలిపాడు. ఆరాధనలో ఉన్న ప్రతి అంశంపైన దుర్బోధలు చేయించాడు. ఆరాధనలో వాయిద్యాలు. దేవుణ్ణి ఆరాధించడంలో సంగీతం ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. మొదటి 300 సంవత్సరముల సంఘ చరిత్రను పరిశీలిస్తే ఆదిమ సంఘం నుండి ఆరాధనలో వాయిద్యాలు వినియోగించినట్లు అనేక ఆధారాలున్నాయి. కానీ ఈ అపవాది అనుచరులు ఎలా బోధిస్తున్నారో చూడండి. క్రొత్త నిబంధన ఎక్కడా కూడా వాయిద్య సంగీతాన్ని ఉపయోగించమని చెప్పలేదు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, అక్కడేం ఉపయోగించాడు? ఒకసారి ఒక ఆయన అడిగాడు. ఇదంతా ఉపమానం, పోలిక. తప్పిపోయిన కుమారుడు ఎవరు? మనమే. తిరిగి ఆయన దగ్గరికి చేరాం అంటే ఎక్కడ జరిగే కార్యక్రమం? అది పరలోకంలో జరిగేటువంటి కార్యక్రమం. పరలోకంలో ఏ విధమైనటువంటి వాయిద్య సంగీతము ఉండదు, అసలు భూ సంబంధమైన ఏమీ ఉండదు. అది పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రంలో చెప్పాడు వాయిద్యాలు నేను చేస్తాను అని. క్రొత్త నిబంధన చట్ట ప్రకారం అంటే మీరు మోషే చట్టాన్ని, క్రొత్త నిబంధన క్రీస్తు చట్టాన్ని రెంటిని సమం చేస్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళిపోయారు కానీ ఎక్కడున్న మాడితే ఎరగబాదేస్తాం. బస్ సైలెంట్. ఈ చర్చ్ ఆఫ్ యాంటీక్రైస్ట్ వాళ్ళు వాయిద్యాలు విగ్రహారాధనకు సంబంధించినవి అంటారు. అసలు విగ్రహం అనేదే లేనప్పటి నుండి వాయిద్యాలున్నాయని బైబిల్ చెప్తుంది. ఈ కోక్ బ్యాచ్ వాయిద్యాలు ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధనలో భాగమంటారు. కానీ ధర్మశాస్త్రానికి ముందే వాయిద్యాలున్నాయని బైబిల్ చెప్తుంది. ఈ భ్రష్ట శాఖ పరలోకంలో నిర్జీవమైన ఏ వాయిద్యం ఉండదు అంటారు. కానీ పరలోకంలో పిల్లన గ్రోవులున్నాయి, వీణలున్నాయి. ఈ నరక శాఖ నిర్జీవ వస్తువులతో దేవుణ్ణి ఎలా ఆరాధిస్తామంటారు. కానీ బైబిల్ వాయిద్యాలతో దేవుణ్ణి ఆరాధించమని చెప్తుంది. గర్వం తప్ప జ్ఞానం లేని చర్చ్ ఆఫ్ యాంటీక్రైస్ట్ వార్లారా, ఆరాధనలో వాయిద్యాలు వాడటం అంటే మనం ఆరాధించడానికి వాయిద్యాల్ని అనుబంధంగా వాడుకోవటం. వాయిద్యాలు దేవుణ్ణి ఆరాధించడంలో పరలోకంలో ఉన్నాయి, ఆదాము కాలంలో ఉన్నాయి, మోషే కాలంలో ఉన్నాయి, యేసుక్రీస్తు కాలంలో ఉన్నాయి, నేటికి ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఎక్కడా వాయిద్యాలు నిషేధమని చెప్పనప్పుడు వీళ్ళెవరు నిషేధించడానికి? బ్లడీ యాంటీక్రైస్ట్ బ్రూట్స్. కొత్త నిబంధనలో వాయిద్యాలు వినియోగం కోసం రాయబడింది కానీ వినియోగించవద్దు అని రాయబడలేదు. ఇక మన తెంగరోడ్ విషయానికి వస్తే అసలు డబ్బే రెచ్చగొట్టడానికి పెట్టుకున్నారు వీళ్ళు. కాసేపుడికి అయ్యేసరికి ఛార్జింగ్ పెంచుతాడు. టపా 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 కొట్టేసి 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 రెచ్చగొట్టేస్తాడు అందరినీ. కేకలేసి అల్లరి చేసి గోల్ చేసి ఆత్మ వచ్చేసింది డప్పు కొట్టండి, ఇంకా గట్టి కొట్టండి, అలా తిరగండి, ఇలా తిరగండి, ఆడవాళ్ళు ఇక్కడ పడిపోండి, మగవాళ్ళు ఇక్కడ పడిపోండి, ఒంటి మీద గుంటలు ఉంటున్నాయి, ఊడిపోతున్నాయి, చూసుకోకండి, దొల్లేండి, కింద పడండి, పిచ్చి కుక్కలు కరిచేసినట్టు దొల్లేండి దొల్లేండి దొల్లేండి, కుర్చీలు పగలగొట్టేయండి. మీ ఎలా ఎగురుతారండి? కింద నుంచి పైకి అనేసి పైన కిందకి ఎగిరేసి దూడల్లా ఉండి మొత్తం ఒంట్లోని చెమటంతా కారిపోయి మోకాలు నొప్పులు వచ్చేసి, చేతుల నొప్పులు వచ్చేసి, గొంతు నొప్పి వచ్చేసి ఎగిరి 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 అరిచి అరిచి ఈడికేమో కొట్టి 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 డప్పు కొట్టి ఆరాధన చేయడం అంటే ఎంత వెటకారమో. మనోడు మాత్రం తన పాటలకు వాయిద్యాలు వాడతాడు. పిచ్చోడా, గిటార్లు, ఫ్లూట్లు, వైలెన్లు వాడటానికి అందరూ నీలా తెగబలిసి ఉండరు కదా. అన్ని మతాల వారి దగ్గర నుండి కానుకలు లాగడం అందరికీ రాదు కదా. నీలాంటి దరిద్రపు తెలివితేటలు లేని చిన్న సంఘాల వారికి డప్పు కాయలే ఉంటాయి. మరి విపి రోషంతో పాడే పాటకి రైజింగ్ మ్యూజిక్ ఇస్తాం, ఆలోచింపజేసే పాటలకి మోటివేషన్ మ్యూజిక్ ఇస్తాం. అలాగే పూర్ణ బలంతో పాడేటప్పుడు బలంగా మ్యూజిక్ కొడతాం. గట్టిగా డప్పు కొడుతుంటే గట్టిగా ఆరాధించరు, గట్టిగా ఆరాధిస్తున్నందుకు గట్టిగా డప్పు కొడతారు. వేగంగా ఆరాధిస్తున్నప్పుడు వేగంగా సంగీతాన్ని వాయిస్తారు. సంగీతం పాటలో భావాన్ని మరింతగా అనుభవించడానికి, పాటతో మమేకం అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంత చెప్పినా అంత గట్టిగా ఆరాధించడం ఎందుకు అని నువ్వు అడిగితే, దేవదూతలు ఆరాధిస్తున్నప్పుడు పరలోకపు గడప కమ్ముల పునాదులే అదిరిపోయాయి. డప్పులు పగలడం ఎంత? కొన్నిసార్లు ప్రశాంతంగా ఆరాధించుకుంటాం, కొన్నిసార్లు బలంగా ఆరాధించుకుంటాం. నువ్వెవడివి అడగడానికి? ఈ డప్పు ఆక్కండా కొట్టాడు, ఈ తర్వాత ప్యాడ్ మీద ప్యాడ్ ఎర్రగొట్టాడు. దేవుణ్ణి ఆరాధించేవారు హల్లెలూయా హల్లెలూయా అంటుంటే, దేవుణ్ణి ఆరాధించని మహాజ్ఞానులు హల్లెలూయా అనకూడదు అంటారు. హల్లెలూయా అంటే అర్థం కూడా తెలియని ఈ పిల్లబచ్చాలు పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తుంటే దయ్యాలు ధర్మశాస్త్రం బోధించాయనే సామెత గుర్తొస్తుంది. హల్లెలూయా అంటే హలల్ జా అనే 2 పదాల కలయిక. అంటే దేవునికి స్తోత్రం అని అర్థం. యూదులు తమ ఆరాధనల్లో నేటికి ఈ పదాన్ని సంతోషంతో దేవుణ్ణి స్తుతించేటప్పుడు, కృతజ్ఞత తెలిపేటప్పుడు వాడతారు.
హెబ్రీ పదం యొక్క అర్థాన్ని తెలుగులోనో ఇంగ్లీష్లోనో చూసి ఫైనల్ చేసేసుకోకూడదు భయ్యా. ప్రకటన 19వ అధ్యాయంలో దేవదూతలు హల్లెలూయా అన్నారు. 24 పెద్దలు దేవునికి హల్లెలూయా అని చెప్పారు. పరలోకంలోనే హల్లెలూయా హల్లెలూయా అంటుంటే సంఘంలో అనకూడదంటారేంటి? మీరు అపహసించేది హల్లెలూయా వాడే సేవకుల్ని మాత్రమే కాదు, దేవదూతల్ని పెద్దల్ని కూడా. కొంతమంది ఈ పదాన్ని రాంగ్ ప్లేస్ లో వాడటం వలన ఈ ఆత్మలేని అజ్ఞానులు రెచ్చిపోతున్నారు. హల్లెలూయా అనేది అద్భుతమైన పదం. దాన్ని సంఘంలో నిద్రపోయే వాళ్ళని లేపడానికో సమయం సందర్భం లేకుండా పలికే ఊత పదం లాగానో వాడకండి. స్తుతి అంటే దేవుణ్ణి గణపరచడం. పదే పదే స్తుతి స్తుతి అంటారేంటని కొందరు అంటారు. స్తుతియాగం అంటే ఏంటి భయ్యా? స్తుతులతో ప్రభువుని గణపరచడం కాదా? ఇక ఆరాధన విషయానికి వస్తే ఈ ఆత్మదోషకులు మేధావులు ఆరాధనకు వింత అర్థాలు చెప్తూ విశ్వాసుల్ని ఆరాధించనివ్వకుండా చేస్తున్నారు. కేడి సుందర్రావెన్కో ఆరాధనను బలి అంటారు. ఆరాధన అంటే బలి, ఆరాధన అంటే బలి. నువ్వు బలి కావాలి ఆరాధన అంటే. భయ్యా, బలిని బలే అంటారు, ఆరాధన అనరు. మీ వాగుడికి ఒక్క వచనం కూడా ఆధారం ఉండదు. Now I know you worship me. దేవుడు అంటున్నాడు, నాకు తెలిసింది ఇప్పుడు నువ్వు నిజంగా ఆరాధన చేసేవాడు కదా. Now I know you fear God. Now I know you worship God. ఇప్పుడు నువ్వు దేవుని భయపడుతున్నావు, నేను ఎరుగుతున్నావు. నువ్వు ఆరాధన చేస్తున్నావు, నేను ఎరుగుతున్నావు. 2 కాసులు వేసాను. That was worship because that's all she had. అదే ఆరాధన. తనకు ఉన్నదంతా తీసుకొచ్చి అక్కడ వేసింది. ఆరాధించబడి పాటలు పాడడం కాదు, నీవు ఎక్కడ పని చేస్తున్నావు అక్కడ నమ్మకంగా ఉండడమే ఆరాధన. దేవుని యొక్క పరిశుద్ధతను చూచి మనస్సాక్షిలో మేల్కొలుపు రావడం ఆరాధన. విశ్వాసముతో నువ్వు చేసిన పని ఏదైనా అది ఆరాధనే. అలాగని ఏదో షాపులో పని చేస్తున్నావు, దేవుడిచ్చాడు ఈ పని ఆరాధన. ఏముందిరా బైబిల్లో? స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. ఇది ఇక్కడ జరుగుతున్నది ఆరాధనేనా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా జరుగుతున్నటువంటి ఇది యథార్థమైన ఆరాధన. మళ్ళీ నీకు అత్యంత ప్రీతిపాత్రమైంది దేవునికి బలిపీఠం మీద పెట్టడం. నీ అహాన్ని ఆయన బలిపీఠం మీద బలి ఇవ్వడం. దట్స్ వర్షిప్. వచనం చూపించండి ప్రొఫెసర్ గారు. ఎంతకాలం మీరు సొంత కొటేషన్లు నిర్వచనాలు చెప్తారు? వర్క్ ఈజ్ వర్షిప్. పనంటే పనే, ఆరాధన కాదు. నీ భాషలో చెప్పాలంటే వర్క్ ఈజ్ వర్షిప్ అనేది లోకస్తులు ఇతర మతస్థులు వాడే ఇంగిలి మాట. మేధావులారా, విశ్వాసులకి తెలివి నేర్పండి, అతి తెలివి నేర్పకండి. అన్నా, తెలివికి అతి తెలివికి తేడా ఏంటి? తెలివున్నవాడు అమ్మని మమ్మీ అని స్వేచ్ఛగా పిలిచేస్తాడు. అతి తెలివి ఉన్నవాడు అమ్మని మమ్మీ అని పిలవచ్చా పిలవకూడదా అని సందేహంతో పిలుస్తాడు. విశ్వాసులకు తెలివి ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా అయినా పిలిచేవారు, ఎలా అయినా ప్రార్థించేవారు. ఈ మేధావి వర్గం అతి తెలివితేటలు నేర్పించిన తర్వాత దేవుణ్ణి ఏ పేరుతో పిలవాలో కన్ఫ్యూజన్, ఏ నామంలో ప్రార్థించాలో కన్ఫ్యూజన్. చాలా విచిత్రం ఏంటంటే ఆరాధన ఎలా చెయ్యాలి అని బోధించే మేధావుల సంఘాల్లో ఒక్క వరం కూడా కనపడదు. ఒక్కరు కూడా అభిషేకించబడిన దాఖలాలు ఉండవు. ఈ మేధావుల దృష్టికి వెర్రివాళ్లుగా, తెలివి తక్కువ వారిగా కనిపించే సంఘాల్లో మాత్రం ఎన్నో వరాలను దేవుడిస్తున్నాడు. ఎంతో మందిపై దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. సంఘంలో ఆరాధన అంటే అందరూ కలిసి ఏకమనసుతో ప్రభువును గణపరిచే సమయం. బైబిల్లో ఆరాధనకు ప్రొస్కోనియో అనే గ్రీకు పదం వాడబడింది. ఆ మాటకు మ్రొక్కుట, వంగి మ్రొక్కుట, దైవ భయాన్ని చూపుట అనే అర్థాలు వస్తాయి. ఈ పదాన్ని ఇంగ్లీష్లో వర్షిప్ అని, తెలుగులో మ్రొక్కుట అని తర్జుమా చేశారు. దేవుణ్ణి భయభక్తులతో మ్రొక్కటమే ఆరాధన. బైబిల్ అంతట్లో ప్రొస్కోనియో అనే మాట 236 సార్లు వాడబడింది. ప్రతిసారి మ్రొక్కుటానో సేవించుటానో తర్జుమా చేశారు. కానీ ఈ మేధావులందరూ ఒక్కసారి కూడా ఆరాధన అంటే మ్రొక్కడం అని చెప్పరు. ఇక్కడే తెలుస్తుంది ఆత్మకి దూరంగా సంఘాన్ని ఈడ్చుకుపోవడమే వీరి ఉద్దేశమని. మాట వరుసకి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అంటారు. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఏంటో చెప్పరు. ఒకవేళ మన వీపీ లాంటి వాళ్ళు చెప్పినా, ఎంత ప్రేమించిన వాడిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమే ఆరాధన అంటే. నీ ఆశే నాకు ఆరాధనని ఒక పాట రాశాడు నా చిన్నతనంలో. నీ ఆశే నాకు ఆరాధన అని, ప్రేమే ఆరాధన అని, కాపురమే ఆరాధన అని చెప్తారు. వీటిలో దేనికి వాక్యాన్ని చూపించరు. చూపించినా అది ఆరాధనకు సంబంధించినదిగా ఉండదు. ఆరాధన అంటే మ్రొక్కడం. ఆయనే గొప్పవాడని పొగుడుతూ లోబడి మ్రొక్కటం, పొగడటం. పాడుతూ మ్రొక్కిన ఆరాధనే, మాటలతో మ్రొక్కిన ఆరాధనే. అది విగ్రహం దగ్గర చేస్తే విగ్రహారాధన, మన దేవుని దగ్గర చేస్తే దైవారాధన. ఆరాధన ఎలా చెయ్యాలి? మనకు వాక్యమంతా ఒకేసారి రాలేదు, అంచెలంచెలుగా వెలువడింది. ఆరాధన విషయంలో కూడా అంతే. ఆరాధన ఎలా చెయ్యకూడదో మత్తయి సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాల్లో రాయబడింది. ఆరాధన ఎలా చెయ్యాలో యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలోనూ, ఫిలిప్పీ 3వ అధ్యాయం 3వ వచనంలోనూ రాయబడింది. ఆరాధన ఎలా చెయ్యకూడదు? హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచి పెదవులతో చెయ్యకూడదు. మనస్ఫూర్తిగా చెయ్యాలి, పూర్ణ హృదయంతో చెయ్యాలి. దీనినే మన ఆత్మతో ఆరాధించడం అంటారు. ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనపు మొదటి భాగం.
ఆరాధన ఎలా చెయ్యకూడదు. మనుషుల కట్టడల్ని దైవోపదేశముగా భావిస్తూ చెయ్యకూడదు. పరిసయ్యులు వాక్య ప్రకారం బోధించక తమకు తోచిన బోధ చేసేవారు. అట్టివారు దేవుణ్ణి మ్రొక్కటం ఆయనకు ఇష్టం లేదు. ఇశ్రాయేలీయులు వాక్యాన్ని ఏమాత్రం పాటించకుండా దేవాలయంలో ఆరాధించేవారు. వాక్యాన్ని పాటించని వారి మ్రొక్కులు దేవుడు స్వీకరించడు. ఒక వ్యక్తి పాపంలోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ పాడే పాటలు ఆయన కోరుకునే ఆరాధన కాదు. ఒక వ్యక్తి వాక్య సత్యాన్ని అనుసరిస్తూ దేవుణ్ణి ఆరాధించాలి. ఇదే సత్యముతో ఆరాధించడం, పరిశుద్ధాత్మ వలన ఆరాధించుట. 95% మంది ఈ వచనాన్ని అసలు పట్టించుకోరు. ఆత్మలేని ప్రకృతి సంబంధులకైతే ఇది అర్థమే కాదు. ఎంతటి మేధావులైనా ఆత్మను పొందుకోని వారైతే ఆత్మతో ఆరాధించడం కోసం ఎలా చెప్పగలరు, ఏం చెప్పగలరు? దేవుణ్ణి గణపరిచేటప్పుడు, మ్రొక్కేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా ప్రేరేపిస్తే అలా చెయ్యడమే పరిశుద్ధాత్మ వలన ఆరాధించడం. భక్తులు రాసిన పుస్తకాల్ని చదివేసి ఇదే ఆరాధన అనే శాఖలున్నాయి. క్రమం అంటూ ఆత్మను అణిచేసి ఆరాధించే సంఘాలు ఉన్నాయి. మనము ఆరాధించాల్సింది పరిశుద్ధాత్మ నిర్దేశించినట్లుగా, శాఖాధ్యక్షులు నియమించినట్లుగా కాదు. పరిశుద్ధాత్మతో ఆరాధించేవారు కొన్నిసార్లు మోకాలపై ప్రభువును గణపరచొచ్చు. ఆత్మ ప్రేరేపిస్తే నిలిచి ఆరాధించొచ్చు. కొన్నిసార్లు కన్నీళ్లతో మ్రొక్కొచ్చు. కొన్నిసార్లు సంతోషంతో గెంతులు వేస్తూ ఆరాధించొచ్చు. కొన్నిసార్లు పాపాలు ఒప్పుకుంటూ ప్రభువును ఆశ్రయిస్తూ ఆరాధించొచ్చు. కొన్నిసార్లు భాషలతో స్తుతిస్తూ ఆరాధించొచ్చు. కొన్నిసార్లు మౌనంగా, నిశ్శబ్దంగా ఆరాధించొచ్చు. ఎప్పుడు ఎలా ఆరాధింపజేయాలో పరిశుద్ధాత్ముని ఇష్టం. ఇలా ఆరాధించేవారు ఎందరో ఉన్నారు. వెర్రిబాగులోళ్ళు దీనికి అల్లరి అని పేరు పెట్టినా, మేధావులు దీన్ని ఏడుపు, గోళాన్ని అపహసించినా ఇది దేవుని దృష్టికి వాక్యానుసారమైన ఆరాధన. ఈ ఆరాధనను ఒంటరిగా చెయ్యొచ్చు, 100 మందితో కలిసి చెయ్యొచ్చు, వాయిద్యాలతో చెయ్యొచ్చు, నిశ్శబ్దంగా చెయ్యొచ్చు. కానీ ఆత్మ లేకుండా చెయ్యలేము. ఆరాధించేవాడు తన పూర్ణ ఆత్మతో ఆరాధించాలి. ఆరాధించేవాడు వాక్యానికి లోబడి జీవిస్తూ ఆరాధించాలి. వాక్యానికి లోబడి జీవించడం ఆరాధన కాదు. వాక్యానికి లోబడుతూ దేవునికి మ్రొక్కేది ఆరాధన. ఆరాధించేవాడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఆరాధించాలి. ఆత్మ ప్రేరణని బట్టి ఆరాధించాలి. ఇలా ఆరాధించు సంఘంలో ఆత్మ కుమ్మరింపులుంటాయి. దేవుని ప్రత్యక్షతలు, దర్శనాలు, ఆత్మవరాలు ఉంటాయి. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు కేకలు వేడు, అరువడు, అతని కంఠస్వని అసలు వీధిలో వినబడదు. మనకేమో 4 వీధులకు వినబడేలా వరుస్తున్నారు. అయితే వీధుల్లో సువార్త చేయకూడదు, ఓపెన్ మీటింగ్లు పెట్టకూడదు. ఎందుకు భయ్యా ఇలాంటి సొల్లు బోధలు చేస్తావు? నీ సంఘపు యవనస్తులతో లోకంతో కలిసిపోమని బోధిస్తున్నావు. నీ ప్రోత్సాహం వల్ల వాళ్ళు గెటప్పుల్లోనూ, లవ్ స్టోరీల్లోనూ లోకాన్ని మించిపోయారు. నువ్వు చేసే సేవ ఒక చెత్త. నువ్వు హోలీ స్పిరిట్ కోసం వాక్యం చెప్తావా? నీకు అంత అవసరమా? 9 కృపావరాలు ఉన్నాయి. 9 వరాల్లో అయితే కృపావరములు 9 వరములు. నీలాంటోడే మాకు ఆత్మ కోసం చెప్పాలి. ఆత్మవరాలు 9 కాదు, 17. చదువుకోండి. ఇవి సూచనలు, ఇవి కూడా చదువుకోండి. రమ్మో 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 పరిశుద్ధాత్ముడా అంటారు. అది చాలా తప్పు పాట. ఆత్మ దిగిరావా అని మీరు పాడుతున్న పాట వాక్య విరుద్ధం. తప్పు పాట పాడుతున్నారు. ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం. వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడినంత మాత్రాన వాక్యం విన్న వాళ్ళందరూ క్రీస్తునందు విశ్వాసం ఉంచేయరు. అలాగే విశ్వాసం వలన ఆత్మను పొందుకుంటామని రాయబడినంత మాత్రాన విశ్వసించిన వారందరూ ఆత్మను పొందేసినట్లు కాదు. చర్చిలో ఆత్మను పొందిన వారే కాదు, పొందని వారు ఉంటారు. పొందినా నింపబడాల్సిన అవసరం ఉన్నవాళ్ళు ఉంటారు. అందుకే చర్చిలో పరిశుద్ధాత్ముని రండి రండి అని పిలుస్తూ పాటలు పాడటం తప్పు కాదు. ఆత్మలేని మీరు ఆరాధన కోసం మాట్లాడటం దురాత్మలు పరిశుద్ధత కోసం బోధిస్తున్నట్లుంది. దేవుని ఆత్మను రమ్మని అడగనవసరం లేదు. రమ్ము 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 లైట్ వెలుగుము. దిస్ ఇస్ ఫూలిష్నెస్. ఒక్కసారే దిగొచ్చాడు పెంతెకొస్తు పండగ దినాన. మళ్ళీ దిగడాలు ఉండవు. ఇదేమన్నా పాట అనుకున్నావా? దిగు 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 అనడానికి, దిగు 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 అనడానికి. వాళ్ళకి దిగుతాయేమో, మనకు దిగవు. సిగ్గులేని ఎదవా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఒక్కొక్కడు ఎంత వెటకారం చేస్తున్నారు. మీరు ఆత్మ కోసం మాట్లాడుతున్నారనే భయం కూడా లేదా? ఆత్మ క్రిందికి దిగాక మళ్ళీ దిగడా? అపోస్తుల కార్యములు 10:44, 11:15, 19:6 చదవండి. మీదకి దిగడం, మీదకి రావడం కనిపిస్తుందా? ఎవరు ఎప్పుడు ఆత్మను పొందుకున్నా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగడమే అవుతుంది. వీళ్ళు మేధావులు మాకు నేర్పిస్తారట. ఛే! అక్కడ ఉన్నటువంటి సమాజం చేత చెడ్డ పేరు తెచ్చుకునే విధంగా వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఈరోజు చాలామంది అన్యులు కూడా క్రైస్తవుల్ని హేళన చేసే విధంగా, మా జాతరలో కూడా ఇలాగే పూనకాలు వస్తాయి, ఇక్కడ పూనకాలు వస్తున్నాయి. పరిశుద్ధాత్మ కార్యములు కావు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా అలాంటి కార్యాలు ఎవరితో జరిగించలేదు. బైబుల్లో ఎక్కడ ఈ స్టేట్మెంట్ ఉంది? మేడగది మీద శిష్యులు ఆత్మను పొందుకున్నప్పుడు వారి చర్యలను చూసి అర్థం కానివారు క్రొత్త మద్యం తాగారని వెటకారం చేశారు. ఇది హేళన కాదా? నాటి నుండి నేటి వరకు ఆత్మను పొందేవారు ఉన్నారు, ఆత్మ నింపుదలను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అర్థం కాక వెటకారం చేసే నీలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు అని
పలకాలి. పరిశుద్ధాత్మ అని పలకకూడదు. పరిశుద్ధాత్మ అని పలకకూడదు. పరిశుద్ధాత్మ అనే పదం వాడకూడదు. పరిశుద్ధాత్మ అనే పదం వాడకూడదు. పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ వస్తది, పరిశుద్ధాత్మ పనిచేసింది. దూరింది, వాలింది, పడింది మీద, ఇవన్నీ తప్పుడు మాటలు. ఇది క్రైస్తవులకు అజ్ఞానంతో మాట్లాడే మాటలు. ఆత్మ వచ్చిందా, ఆత్మ వాలిందా, ఏంటిది ఏంటి? సతీష్ అన్న ఏంటంటున్నావు? దిగింది వచ్చింది అనకూడదా? ఆత్మ కోసం ఆత్మ సంబంధులు చెప్తే బాగుంటుంది, కానీ నీలాంటి దొంగలు, అదే పక్క సంఘాలని దొంగిలించే దొంగలు చెప్తే కామెడీగా ఉంటుంది. అన్నా నీకు తెలుగు గ్రామర్ తెలుసా? సాకి షాకి తేడా తెలియని నీకు తెలియకపోవచ్చులే. గ్రీక్ గ్రామర్ ప్రకారం ఆత్మ అనేది న్యూట్రల్ జెండర్. మనం వస్తువుల్ని అది ఇది అని ఎలా అంటామో వారు కూడా ఆత్మను అలాగే పలుకుతారు. అంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధాత్మను అది ఇది అన్నట్లు కాదు. అది వారి గ్రామర్. తెలుగు గ్రామర్ ప్రకారం కూడా ఒకరి ఆత్మ, అది పురుషుని ఆత్మ అయినా స్త్రీ ఆత్మ అయినా, న్యూట్రల్ జెండర్ గానే పలుకుతారు. అతని ఆత్మ వెళ్ళిపోయింది అంటారు. అలాగే దురాత్మను కూడా పట్టింది, వదిలింది అంటారు. దేవుని ఆత్మను కూడా అలాగే అనవచ్చు. అది గ్రామటికల్ గా కరెక్టే. సతీష్, లోక 4:18 చదువు, ఇప్పుడు హగ్గై 2:5 చదువు. వీళ్ళందరూ అజ్ఞానులు అంటారా? పరిశుద్ధాత్ముడు అని పలికినప్పుడు వాడాం కాబట్టి గ్రామటికల్ గా కూడా వచ్చాడు అనాలి. ఆత్మ పరిశుద్ధాత్మ అన్నప్పుడు అన్నా తప్పు కాదు, అన్నా తప్పు కాదు. గ్లామర్ తప్ప గ్రామర్ తెలియని మీరా ఆత్మ గలవారిని హేళన చేసేది? పడిపోయిన వాళ్ళు అయిపోరు కానీ నుంచున్న వాడిని పడగొట్టలేదు అన్నాను. పడిపోయిన వ్యక్తిని నిలవబెడతాడు దేవుడు, నిలవబడి ఉన్న వ్యక్తిని పడగొట్టడు. అరే ప్రతి ఒక్కడు అదే సొల్లేస్తారు. నిలబెట్టడం అంటే ఇదా, లేక జీవితంలో నిలబెట్టడమా? నిలబెట్టడం అంటే ఇది కానప్పుడు పడగొట్టడం అంటే ఇది కాదు. మీ దిక్కుమాలిన లాజిక్నే తీసుకున్నా. దెయ్యం పట్టిన వ్యక్తిని ప్రభువు గద్దించినప్పుడు ఆ వ్యక్తి క్రింద పడిపోయాడు. ఆయన ఎంతో మందిని దెయ్యాల నుండి విడుదల చేశాడు కాబట్టి అలా ఎంతో మంది క్రింద పడిపోయి ఉండొచ్చు. దేవుని ప్రసన్నతను చూసినప్పుడు కొందరు భక్తులు కింద పడిపోయారు. అలాంటప్పుడు దేవుడే స్వయంగా ఆత్మగా మనుషుల్లోనికి వచ్చినప్పుడు కొంతమంది పడిపోవచ్చు. మీరొక మేధావులు క్వశ్చన్ అవర్లో డిబేట్స్ లో మాట్లాడడం పరిశుద్ధాత్మ క్రియలను దయ్యపు క్రియలంటూ అవమానించడమే ఆత్మను దూషించుట అని ఈ వచనం స్పష్టంగా చెప్తుంది. కానీ ఈ ఆత్మలేని ప్రకృతి సంబంధులు ఎంతో ధైర్యంగా, వెటకారంగా, వ్యంగ్యంగా పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు. ఇది క్షమాపణ లేని పాపం కదా అని అడిగితే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడం అంటే ఏమిటో వింత వింత వివరణలు ఇస్తారు. కనుక దురాత్మ పనిని పరిశుద్ధాత్మ పనిగా అభివర్ణించేదే ఆత్మ వ్యతిరేకంగా చేసే దూషణ. వాక్యాన్ని రివర్స్ లో చెప్తున్నవేంటి భయ్యా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం అంటే దయ్యపు కార్యాల్ని ఆత్మకార్యాలు అనడం కాదు, ఆత్మకార్యాల్ని దయ్యపు కార్యాలు అనడం. ఆత్మ దిగిరావా అని మీరు పాడుతున్న పాట వాక్య విరుద్ధం, తప్పు పాట పాడుతున్నారు. ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం. అబద్ధం ఆడువారు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడువారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచటము పరిశుద్ధాత్ముడికి విరోధముగా పాపము. రాయబడినటువంటి గ్రంథానికి వ్యతిరేకంగా మాట్లాడటమే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటం. యోహాను 16:8 ప్రకారం ఆయన వచ్చి నువ్వు పాపివి, నువ్వు పాపం ఒప్పుకోవాలి అని ఒప్పిస్తున్నప్పుడు దాన్ని తృణీకరిస్తే గనక అది పరిశుద్ధాత్మనికి వ్యతిరేకమైనటువంటి పాపం. అన్ఫర్గివబుల్ సిన్ ఏంటి అంటే రక్షణ పొందలేకపోవటం. భయ్యా, బైబిల్లోది చెప్పండి భయ్యా, మీ లైబ్రరీలోది చెప్పొద్దు. ఒక వ్యక్తి ఏ పాపంతో చనిపోయినా అది క్షమించబడదు. రక్షణ సువార్తని వ్యతిరేకిస్తే అని స్పెషల్ గా ఎందుకు చెప్పావు? నువ్వు కాల్వినిజం అనే పెంట బోధన నమ్ముతావు కాబట్టి. ఛీ, దిక్కుమాలిన స్ట్రాటజీలు మీరుని. దయ్యపు భాష. ప్రాథమికంగా ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే దయ్యం పట్టిన ఒక వ్యక్తిలో దయ్యమే మాట్లాడుతూ ఉంటుంది, దయ్యం కూడా ఒక వ్యక్తిని భాషలతో మాట్లాడేటట్లు చేయగలదు. False Christs, false prophets will arise and even show great signs and wonders to deceive, if possible, even the elect. Behold, I have told you in advance. 2 Thessalonians 2:9, with power, signs and false wonders. So one of the things I'm warned about in the last days is there's going to be a lot of miracles. There are demon-possessed people who can speak in tongues. జాకీ, ఆలివ్ గ్రీన్ లాంటి నరకానికి పోయే ఈ ఆత్మదోషకులు దయ్యాలు భాషలు మాట్లాడతాయి అంటారు. కానీ అందుకు బైబిల్ నుండి ఒక్క వచనం కూడా చూపించలేరు. జాకీ పదే పదే ఒక జోక్ వేస్తుంటాడు. ప్రస్తుతం జరిగే అద్భుతాలు, స్వస్థతలు అన్నీ సాతాను చేస్తున్నాడట. అందుకోసం మత్తయి 24:23-24 వచనాలు, 2 తెస్సలోనిక 2:9-10 వచనాలు, ప్రకటన గ్రంథం 13 అధ్యాయం 14 వచనాన్ని చూపిస్తుంటాడు. జాకీ కనపడ్డగానే
చమత్కారే. యేసుక్రీస్తు దయ్యాల్ని వెళ్లగొడుతుంటే ఈ జాకీ తాత ముత్తాతలైన పరిసయ్యులు నువ్వు దయ్యం సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నావు అంటారు. అప్పుడు ప్రభువు ఈ జాకీ గారి తాతలతో దయ్యం తన రాజ్యానికి వ్యతిరేకంగా తానే పనిచేస్తుందా అని అడుగుతాడు. ఇప్పుడు ఆ పరిసయ్యుల ముద్దుల మునిమనవడైన జాకీకి కూడా నా సమాధానం ఇదే. సాతాను అద్భుతాలు చేసి అన్యజనులు యేసుని నమ్మేలా చేస్తాడా? విశ్వాసుల్ని క్రీస్తులో స్థిరపరుస్తాడా? జాకీ నీకెలాగూ బుద్ధి జ్ఞానం లేదు. నీ వాక్యాన్ని స్క్రీన్ల మీద వేసుకొని వినేవారికైనా అర్థమవ్వద్దా? సాతాను గనుక అద్భుతాలు చేస్తే ఎవరో దేవతకి మహిమలున్నాయనో మంత్రగాలికి శక్తులున్నాయనో నమ్మకాన్ని కలిగించడానికి చేస్తాడు. అంతేకాని ప్రభువుని నమ్ముకునేలా చేయడానికి ఏ అద్భుతం చెయ్యడు. అద్భుతాలు చూసి నమ్మకూడదు అని ఎవరూ అనకండి. బైబిల్లో అలాంటి మాటలు లేవు. మనందరికీ ఆదర్శమైన ఆదిమ సంఘంలో 90% మంది దేవుని శక్తిని బట్టే నమ్మారు. దేవుని సంఘం శక్తితోనే ఉంది, మాటలతో కాదు. ఈ జీరో పూనెను చూపించే వచనాల్ని పరిశీలిస్తే ఇవి అబద్ధ క్రీస్తుల్ని నమ్మించడానికి, క్రీస్తు విరోధిని నమ్మించడానికి జరిగే అద్భుతాలు, అంతేకాని యేసుక్రీస్తుని నమ్మించడానికి జరిగేవి కాదు. జీరో పూనెన్, ఇంతకాలం నువ్వు వేసుకున్న ముసుగుని నేను తీసేశాను. నీ పతనం ప్రారంభమైంది. డిజిటల్ స్క్రీన్ల కోసం అందరూ మా బెగ్గర సతీష్ అన్న మీద పడి ఏడుస్తుంటారు. కానీ అందరికన్నా ముందు డిజిటల్ చర్చిలు పెట్టింది జాకీనే, వాటిని కొనసాగిస్తున్నవాడు జాకీనే. పోనీ యేసుక్రీస్తు ఎక్కడైనా అల్లరి చేశాడా, కేకలు వేసాడా? ఏసై ఎక్కడ అరిచినాడండి? సువార్తలందరూ వెతుకుదాం, మనం కూడా అరిచినాడా, కేకలు వేసినాడా? 42 యెషయా చూడండి. పరిశుద్ధాత్మను పొందుకున్నామని చెప్తున్న వాళ్ళకి వ్యతిరేకమైన ఒక మాట ఇక్కడ కనబడుతుంది. 42వ అధ్యాయం 2వ వచనంలో అతడు కేకలు వేడు అరువడు. హోలీ స్పిరిట్ వచ్చేదని గట్టి గట్టి కేకలు వేస్తున్నారు కదా చాలా మంది. మైక్ లో సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారు కదా. పరిశుద్ధాత్మ అభిషేకం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా జరిగింది యేసుక్రీస్తు ప్రభు వారికి? ఆయన నీళ్ళలో ఉండగానే ఆకాశం నుంచి పావురాకారంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన మీద రాలాడు. అప్పుడు యేసు ప్రభు వెంటనే గట్టిగా కేకలు వేసి గట్టిగా చప్పట్లు కొట్టి కింద పడి దొర్లుతూ షాబా రీ బా లా 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 అని అన్నాడా? But Jesus never spoke in tongues. Do you know that? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు భాషలతో మాట్లాడలేదు. మీకు తెలుసా విషయం? I want to be like Jesus. నేను యేసు వలె ఉండగలుగుతున్నాను. నువ్వేదో పెద్ద యేసుక్రీస్తు ఫాలోవర్ లాగా ఆత్మ కోసం మాట్లాడితే చాలు. యేసు పరిశుద్ధాత్మను పొంది అరవలేదు, క్రింద పడలేదు, భాషలు మాట్లాడలేదు, కాబట్టి నేను అంతే, మీరు అలాగే ఉండండి అంటావు. జాకీ, నీకు హోలీ స్పిరిట్ ని గూర్చిన నాలెడ్జ్ జీరో. యేసుక్రీస్తు పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకం, సంఘం పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకం ఒకటి కాదు. జాకీ, నువ్వే కాదు, ఆత్మ విరోధులంతా వినండి. యోవేలు 2:28లో రాయబడిన ప్రవచనం యోర్దాను నది దగ్గర నెరవేరలేదు, మేడగది మీద నెరవేరింది. యోర్దాను నది దగ్గర పావురం వలె వస్తే మేడగది మీదికి అగ్ని వలె వచ్చాడు. సంఘం పొందాల్సిన అభిషేకం ఇదే. నువ్వు జీరో పూనెనువు కాబట్టి 2 ఒకటే అనుకుంటున్నావు. అందుకే యేసుక్రీస్తు భాషలు మాట్లాడలేదు కదా అంటున్నావు. పరిశుద్ధాత్మ క్రియలు పెంతెకోస్తుకు ముందు వేరు, పెంతెకోస్తు నుండి వేరు. అందుకే యేసుక్రీస్తు భాషలు మాట్లాడలేదు. సువార్త విని మార్పు పొందిన వారిని దేవుడు వాగ్దానం చేయబడిన ఆత్మతో ముద్రిస్తాడు. వాగ్దానం చేయబడిన ఆత్మ అనగా యోవేలు గ్రంథంలో ప్రవచించబడి, యోహాను సువార్తలో మరొక్కసారి వివరించబడి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో కుమ్మరించబడిన ఆత్మ. ఈ అభిషేకం, ఈ కుమ్మరింపు విశ్వసించిన వారందరికీ వాగ్దానం చేయబడింది. ఇది ఆదిమ సంఘానికో అపోస్తులకో మాత్రమే పరిమితం కాదు. జాకీ, అర్థమైందా? మళ్ళీ చెప్పమంటావా? ఇది కూడా మీరు ఎక్కకపోతే బిల్డింగ్ పైకెక్కి దూకుసావండి. జాకీ అనుచరులారా, ఇంతకాలం మీ మేధావి, మీ ఆరాధ్య సేవకుడు మీకు తప్పులు చెప్పాడు. ఆత్మాభిషేకంపై, వరాలపై హీనమైన అభిప్రాయం కలిగేలా చేశాడు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. సరే జాకీ, నువ్వు నీ బ్యాచ్ యేసు పొందిన అభిషేకమే పొందారనుకుందాం. నువ్వెప్పుడైనా దయ్యాలను వెళ్ళగొట్టావా? ప్రవచనాలు చెప్పావా? ఎవరినైనా స్వస్థపరిచావా? చచ్చిన వారిని బ్రతికించావా? బాబు చెప్పండమ్మా, సిఎఫ్సి వాళ్ళెవరైనా ఇవన్నీ చేశారా? కనీసం మంచిగా బ్రతుకుతున్నారా? మోసాలు, వేషాలు, నటనలు, కుళ్ళు, కుతంత్రాలు, పగ, ద్వేషాలు, పక్షపాతాలు. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు సంఘాల్లో అన్నీ ఇవే. ఇంత దారుణంగా ఉన్నా ఎందుకు ఎవరూ నిన్ను వదలరంటే నీ సంఘాలు ఒక దురాత్మతో నడిపించబడుతున్నాయి. ఆ దురాత్మ బంధకాల్లో నుండి బయటికి రాలేకపోతున్నారు. ఈసారి వస్తారు, గొంతు విప్పుతారు. ఇలా కానీ చేసేది దురాత్మ గాని పరిశుద్ధాత్మ కాదు. అపవిత్రాత్మ పట్టిన ప్రతివాడు కేకలు వేస్తాడు. ఒక్క
ఒక్కటి చూపించండి, పరిశుద్ధాత్ముడు వస్తే ఇదిగో ఇక్కడ కేకలు వేశారు కదా అని ఒక్కటి చూపించండి. దేవుని సన్నిధిలో పాటలు పాడేటప్పుడు కేకలు వేస్తూ పాటలు పాడేటువంటి ఆత్మ ఎవరిదంటే దురాత్మదే. దెయ్యమే కేకలు వేస్తుందా? దెయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు గట్టిగా అరవకూడదా? ఆరాధనలో గట్టిగా పాడకూడదా? యేసు అరవలేదా? కేకలు వేయలేదా? కేకలు వేసిన వాళ్ళు దూడలా? ఎంత వెటకారం భయ్యా మీకు! ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండి బిగ్గరగా మాట్లాడింది. మీరక్కడ ఉంటే ఇది దెయ్యమే అనేవారు. నరక పౌరులంతా చూడండి, ఈ వచనాలు చూడండి. యేసు బిగ్గరగా మాట్లాడాడు, కేక వేశాడు. యోహాను కేక వేశాడు. అపోస్తులు గట్టిగా అరిచారు. స్వస్థపరిచేటప్పుడు బిగ్గరగా చెప్పారు, బిగ్గరగా మొరపెట్టారు, బిగ్గరగా పాడారు. ఆత్మలో ఆనందించేటప్పుడు బిగ్గరగా ఉత్సాహధ్వని చేశారు, బిగ్గరగా ఆనందగానం చేశారు. ప్రభువును హోసన్నా అంటూ కేకలు వేశారు. స్వస్థత కావాలనుకున్న వారు కేకలు వేశారు. యుద్ధాలకు వెళ్లేటప్పుడు కేకలు వేశారు. ఎరికో గోడలు కూల్చేటప్పుడు కేకలు వేశారు. బైబుల్లో లేని కొటేషన్లు, బైబుల్ చెప్పని మాటలు చెప్తూ ఆత్మలో పరవశించే వారిని, ఆత్మతో ఆరాధించే వారిని, ఆత్మకార్యాలు చేసేవారిని అపహసించే మీకు ఇదివరకే తీర్పు తీర్చబడిపోయింది. పోతావు, నువ్వు పోతావు, పోతావు నువ్వు. దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. అల్లరికి కర్త కాడు. కర్త కాడు. అల్లరికి కర్త కాడు. దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుడు అల్లరికి కర్త కాడు. అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అల్లరికి కర్త కాడు. దేవుని ఆత్మ అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు. ఆయన అల్లరికి కర్త కాడు. చాలా మంది ఆత్మదోషకులు, ఆత్మ కోసం అవగాహన లేని వాళ్ళు, ఆత్మానుభవం లేని వాళ్ళు ఈ వచనం వాడి పరిశుద్ధాత్మ అనుభవం గలవారిని, పెంతుకోస్తు వాళ్ళని అపహాస్యం చేస్తుంటారు, ఖండిస్తుంటారు. బాబు, మేధావులు, రచయితలు, స్కాలర్లు, ప్రొఫెసర్లు బుర్రపెట్టి వినండి. 1 కొరింథీ 14వ అధ్యాయంలో వరాలు ఎలా వాడాలో చెప్తున్నాడు. 14:26 నుండి ప్రవచన వరం కోసం మాట్లాడుతున్నాడు. ప్రవచనం అనగా దేవుని చేత ప్రేరేపించబడిన ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని లేదా గుంపుని ఉద్దేశించి కొన్ని విషయాలు పలుకుతాడు. ఆ సంఘంలో 3 ప్రవచన వరం ఉంటే ఒకరి తర్వాత ఒకరిని ప్రవచించమంటున్నాడు. ఒకరు చెప్పేటప్పుడు మరొకరు ఆగి వేచి ఉండి వారు ముగించాక వీళ్ళు మాట్లాడాలి. అలా కాకుండా 3 ఒకేసారి మాట్లాడుతుంటే ఎవరి కోసం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వక గజిబిజి ఏర్పడుతుంది. ఏ ప్రవచనం ఎవరి కోసం వచ్చిందో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. దేవుడు సమాధానానికే కర్త కానీ కన్ఫ్యూజన్కి కర్త కాదు. ఇక్కడ అల్లరి అని అర్థమిచ్చే మాటే లేదు. గాడ్ ఈజ్ నాట్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ బట్ ఆఫ్ పీస్. ప్రతి ఒక్కరూ అల్లరి అరుపులని మాట్లాడుతున్నారే. మీ సేవకుడు ప్రసంగం చేస్తుంటే ఈలలో అరుపులు, ప్రతి సెలబ్రేషన్ కి డాన్స్లు, రన్ ఫర్ జీసస్ కి రోడ్డు మీద వెర్రిగెంతులు, పిచ్చి వేషాలు, యూత్ మీటింగ్స్ లో గేమ్స్, డైలాగులు, జోకులు, ఇవేవి అల్లర్లా కనిపించలేదా మీకు? ఇవేవి అన్యులు హేళన చేసేలా కనిపించలేదా? ఎవరూ వీటి కోసం ఎందుకు మాట్లాడరు? పరిశుద్ధాత్మను పొందుకున్న ఒక వ్యక్తి గట్టిగా చప్పట్లు కొడితే మాత్రం మీకు అల్లర్లా కనిపించేస్తుంది. పోయే కాలం వచ్చినప్పుడు, అదే పాతాళానికి పోయే కాలం వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది. ఆత్మ మీలో ఉంటే మీరు మీ ఆధీనంలో ఉంటారు. ప్రవక్తల ఆత్మలు వారి ఆధీనంలో ఉంటాయి. ప్రవచన వరం గలవారి కోసం ప్రవచనాలు చెప్పేటప్పుడు ఆగి చెప్పాలి అని రాయబడిన వచనాన్ని తీసుకెళ్లి ఆత్మను పొందిన వాళ్ళకి, నింపబడే వాళ్ళకి కలిపేసి భావాన్ని చెరుపుతున్న నువ్వు దుర్బోధకుడివి, మార్చుకో. ఇంతకుముందు ఆత్మ విషయంలో ఎన్నో తప్పులు చెప్పేవాడివి, మార్చుకున్నావు కదా, ఇది కూడా మార్చుకో. ఒకటేమిటంటే సెల్ఫ్ కంట్రోల్. మీ కంట్రోల్లో మీరు లేరనుకోండి, మీకు ఆత్మ రాలేదు, ఇంకేదో ఆత్మ పట్టింది. Because the fruit of the Spirit is self-control. ఎందుకంటే ఆత్మ యొక్క ఫలం ఏంటంటే ఆశా నిగ్రహము. So when a person says, "Oh, I couldn't control myself, I just went on and on and on and on and on and on, I couldn't stop," that must have been a demon. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినప్పుడు ఆ వ్యక్తి తన కంట్రోల్లో ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు. కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా డాన్స్ చేయడం, కంట్రోల్ లేకుండా బిహేవ్ చేయడం, ఇది సహజంగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వ్యక్తిలో కనిపించే లక్షణాలు కాదు. క్రమశిక్షణకు కర్త, డిసిప్లిన్కి కర్త. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ అంటే ఆత్మను పొందినవాడు క్రమశిక్షణగా ఉండటమా? ఆత్మను పొందినవాడు కంట్రోల్గా ఉండటమా? ఆత్మ వలన వచ్చే స్వాతంత్రం అంటే డిసిప్లైన్ గా ఉండటమా? తనకేం జరుగుతుందో తెలియకుండా జరిగితే అది దెయ్యమని వాగుతున్నారే. పౌలు దర్శనం చూసినప్పుడు శరీరంతో వెళ్ళాడో శరీరం లేకుండా వెళ్ళాడో తనకి తెలియలేదు. యోహాను ఆత్మవశుడై ప్రభువుని చూసినప్పుడు చచ్చిన వాని వలే పడిపోయాడు.
ఫిలిప్పు ఆత్మతో కొనిపోబడ్డాడు. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. దేవుని పేరుతో డబ్బు సంపాదించుకునే నీలాంటి సిగ్గులేని వ్యాపారస్తుడికి ఇంతకన్నా జ్ఞానమేముంటుందిలే. ఆ ఎర్రిపిచ్చోడు కూడా ఇలానే వాగాడు. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలకు వచ్చిన ఆశల్ని నిగ్రహించుకోవడం. దేవుని ఆత్మ శరీర క్రియల్ని కంట్రోల్ చేస్తాడు. దీన్నే ఆశా నిగ్రహం అని అంటారు. జాకీ, మీకు వయసు వచ్చింది గానీ వివేచన రాలేదు. అనుచరుల్ని సంపాదించుకున్నారు కానీ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోలేకపోయారు. నీ అంత పనికి మాలోడు ఎవడలేడు. ఒంటి మీద గుంటలు ఉంటున్నాయి, ఊడిపోతున్నాయి, చూసుకోకండి, దొల్లేయండి, కింద పడండి. ఆడవాళ్ళ ఒంటి మీద బట్టలు లేకపోయినా ఈయన చూస్తూ ఆనందంగా ఎగురుతాడు, గంతుతాడు. చాలా సందర్భాలు చూశాను. వాళ్ళ పాపం చెంగు కూడా జారిపోతూ ఉంటుంది, పట్టించుకోరు. నీ సంఘానికి వచ్చే అమ్మాయిల్లో చాలా మందికి చున్నీలే ఉండవు. నువ్వా పైట జారడం కోసం మాట్లాడుతున్నావు? వెర్రిపిచ్చోడా! ఆడవాళ్ల మానాలు తీసిన వాడివి నువ్వా వస్త్రాలు జారిపోవడం కోసం మాట్లాడుతున్నావు? ఆత్మచేత నింపబడిన వారిలో ఎక్కడో ఎవరికో స్వాధీనం కోల్పోయి ఇలా జరిగితే దాన్ని పట్టుకొని ఆత్మను దూషిస్తున్నారే. మీకు మీకాలకి తేడా ఏంటి? దావీదు ఆరాధనని అవమానించిన మీకాలు గొడ్రాలుగా మిగిలిపోయింది. నేటి ఆరాధించే స్త్రీలను అవమానించే మీరు ఆత్మల్ని కనలేని గొడ్డువారిగా మిగిలిపోయారు. మీ సంఘాల్లో ఉన్నవి శరీరాలే. వారు ఆత్మ మూలముగా జన్మించినప్పుడే మీరు ఆత్మల్ని కన్నవారవుతారు. కానీ మీకు అది సాధ్యం కాదు. ఇలా గొడ్డువారుగానే బ్రతికి గొడ్డువారుగానే చావండి. మన బతుకు ఎంత దరిద్రమైందో అర్థం అవుతుందా? కొట్టో కొడో 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 కొడో